కీర్తన గ్రంథము చూద్దాం. దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనం బాగా జ్ఞాపకం చేస్తుంది. 23వ కీర్తన 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుదామండి. తీసిన వారు 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కొత్త వాక్యాన్ని దేవంత దేవుడు మనందరికీ కూడా అర్థమవుతున్నట్లుగా దేవుడు సహాయం చేయగా, ఇక్కడ ఈ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎవరు మాట్లాడుతున్నది మాట? దావీదు మహారాజు అంటున్నాడు కదా, నేను బ్రతికే దినాలన్నీ కృప. ఒకటి ఏమొస్తుందంట మన వెంట? మనం ఏమంటామంటే నా ఆస్తి అంతా నా వెంట వస్తుంది కదా, నా బంధువులు నా పిల్లలంతా నా వెంట వస్తారు నేను బ్రతికే కాలం అంతా మనం అనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, బంధువులు కాదు, డబ్బులు కాదు, ఆస్తి పాస్తులు కాదు, కృపాక్షేమములు నా వెంట వస్తే. ఎందుకు దావీదు మాట్లాడుతున్నాడు? కొడుకులు ఉన్నారు కదా, భార్యలు ఉన్నారు కదా, రాజ్యం ఉంది కదా, దేశము సామ్రాజ్యం అంతా ఉంది కదా, అందరూ కూడా ఉన్నారు. దావీదు ఎందుకు దేవుని కృప నా వెంట ఉన్నది, దేవుని కాపుదల నా వెంట ఉన్నది, ఎందుకు దావీదు అట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే, అదే వచనం చూడండి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని మందిరంలో నివసించే వారికి దేవుని కృప తోడుగా ఉంటది. దేవుని మందిరంలో నిత్యము నివసించుతున్న వారికి దేవుని కాపుదల, దేవుని క్షేమము వారి మీద, వారి బిడ్డల మీద నిలిచి ఉంటది. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చే వారి విషయంలో దేవుని కృప ఆవరించేయాలి. అందుకే ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోట్ల నేను పనులు చేసి నేను నడిచినా కానీ నన్ను నడిపించేవాడు ఆయన. గాఢాలుగా ఒకవేళ నేను నడవలసి వచ్చినా ఆయన తోడు నాకు ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన కృప నాకు తోడుగా. నేను బ్రతికే దినమన్నిటి కూడా ఆయన కృప, ఆయన క్షేమము నా వెంట వస్తా ఉంది. ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఏమని ఆరాధన చేయాలంటే, దేవుని సన్నిధానంలో నివసిస్తున్న మన విషయంలో కూడా దావీదు చూపిన కృప మనకు చూపుతున్నాడు. ఆయన దావీదు చూపించినటువంటి ఆ కృపను మనకు కూడా ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఇది మనము దేవుని ఆరాధించగలుగుతున్నాము. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృపాక్షేమములతో మనల్ని నింపేటువంటి దేవుడు అంట ఆయన. ప్రభుత్వ దేవుడు బిడ్డలారా, ఆయన కృప కలిగిన దేవుడు. మనం ఆరాధన చేయాల్సిన విషయాలు ఒక్కొక్కగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృపను మన ఎడల కనపరిచినటువంటి దేవుడు. కృప అనగా చాలాసార్లు చెప్పాను, కృప అంటే ఏంటమ్మా? కృప అనగా ఏ అర్హత లేనటువంటి మన జీవితాల్లో, ఏ యోగ్యత లేనటువంటి మన జీవితాల్లో అర్హతను కలిగించడమే కృప. మనకి ఏ అర్హత లేదు దేవుని సన్నిధానికి రావడానికి, ఏ యోగ్యత లేదు మనకి. కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడినాము. ఆయన కృప ద్వారా మాత్రమే మనము ఇది జీవించగలుగుతున్నాము, బ్రతికి బట్టకట్టగలుగుతున్నాము. నాకు అందుకనే ఆయన రాస్తున్నాడు ఆయన కీర్తనలు, 23వ కీర్తనలు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆయన ఒకటి కోరుకుంటున్నాడంట, చిరకాలము నేను నా దేవుని సన్నిధానంలో గడపాలి. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన క్షేమాన్ని నేను పొందుకోవాలంటే ఆయన సన్నిధానంలోకి రావాలి. కాబట్టి ప్రభుత్వం దేవుడు కదా, మీ అందరికి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఏ ఆదివారం బాగుంటుకోవాలండి, ఏ ఆదివారం ప్రాముఖ్యత ఆదివారం లేదు. దేవుని కృపను కావదాలిపోకూడదు, దేవుని కృపను మనము బయటకు త్రోసివేయకూడదు. ఆయన కృప చూపిస్తున్నాడు దినదినము, ఆయన వారం వెంబడి వారము ఆయన కృపను పొడిగిస్తున్నాడు. అయితే ఆ కృపను మనము నిరంతరం చేయకూడదు. ఏ ఆదివారం కూడా మనం దేవుని సన్నిధానానికి రాకుండా ఉండకూడదు. ఎక్కడున్నా కానీ ఒకవేళ ఊరు వెళ్ళవచ్చు, ఈ ప్రాంతాన్ని విడిచి ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్ళవచ్చు, ఎక్కడ ఉందా దేవుని అడుగుకోవాలి. మా అర్థమైందా? దేవుని మందిరం ఎక్కడ ఉందా, దేవుని సహవాసం ఎక్కడ దొరుకుతుందా, మనం వెతకాలి. అట్లా ఉంటేనే కృపాక్షేమంలో మన మీద రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ దినంలో మనం మాట్లాడుతున్నట్టు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన 23వ అధ్యాయము 6వ వచనంలో ఆ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మరి అందరూ చూద్దాం ఒకసారి.
కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడు వస్తాయి? నేను బ్రతుకు దినములనయు చెప్పాలి అందరూ. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించేదను. ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు ఈ మాట? దేవుడితో చెప్పారు. ఆదివారం ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనబడాలి. మీరు పని ఉండొచ్చు, ఎంత చెవిలో పొలంలో పని ఉండొచ్చు, ఆదివారం మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను క్షమించాలి, ప్రభా మీ సన్నిధానంలో గడుపుతారు. ఆయన అడగాలి. విధంగా ఆయన మందిరాన్ని పోగొట్టుకోకూడదు. కృపాక్షేమాలు మనం వెంట రావాలంటే ఒకటే, దేవుని మందిరాన్ని మనం ఆనుకుని కడతాం, దేవుని సన్నిధానాన్ని మనము పొందుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో కృపాక్షేమాలు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడు అమ్మా, ఆయన ఎన్నో చేసి ఉంటాడు. అటువంటి దేవుడిని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మర్చిపోయారు. కానీ దేవుడు కార్యం చేసేప్పుడు మళ్ళీ దేవుడిని కనపరుస్తున్నారు. ప్రభువా నీకు వందనాలయ్యా. చూడండి ఇశ్రాయేలు ప్రజల విషయంలో నిర్గమాకాండము చూడండి 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడండి, తీసుకుని వాళ్ళు చదవండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం భాగం, పేజ్ సంఖ్య 57వ పేజ్. యెహోవా 13వ వచనం తర్వాత పైకి వెళ్దాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతుంది, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు నడిపించారు మనల్ని? ఏదో మన వాళ్ళు ఆలోచన పూర్వకం వచ్చామనుకుంటున్నారా? కాదు. ఆయన అంటున్నాడు, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయములకు నడిపించింది. దేవుడు నడిపించాడంట. దేవుడు నడిపించకపోతే ఇది మనం దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళకి కాదు. విమోచించబడిన వారు మనము, ఆయన రక్తం చేత కడపబడిన వారము, ఆయన రక్తం చేత విమోచించబడిన వారు. చూడండి ప్రభువుని ప్రేమైన దేవుడు పెట్టారు 13వ వచనంలో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకెళ్ళిపోతుంది. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. కృపలో ఉన్నటువంటి ఆధిక్యత, కృపలో దాగిపోయినటువంటి ఆశీర్వాదము. చూడండి, ఆయన కృప ఎంతగా మన ఎడలో చూపిస్తున్నాడండి. దావీదు అంటున్నాడు, నీ కృప, నీ యొక్క ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి అలా 2 కోరుకున్నాడు. ఆయన కృప చేత, ఆయన క్షేమం చేత మనల్ని ఆయన కాపాడుతూ వచ్చాడు గత కాలం అంతా కూడా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నారు కదా, ఎవరున్నారు వాళ్ళు? నీ కృప చేత మమ్మల్ని తోడుకొని వస్తుంది. గత దినాల్లో, కరోనా భయంకరమైన దినాల్లో మనం నడిచి వచ్చాం కదా క్షేమంగా. మన కుటుంబాలు, మన సంఘము, మన గ్రామము ఇంతవరకు క్షేమంగా ఉండగలిగినాం. కేవలము ఆయన కృప చేత మనల్ని నడిపించినాడు. అది మొత్తమే కదా. వాళ్ళందరూ కూడా ప్రభువుని ఆరాధించడం ప్రారంభించారంట. ఈ 11వ అధ్యాయం ముందు వచనాలను మీరు చూసుకుంటూ వెళ్ళినట్లయితే 12, 11, 10 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు పెట్టిన వరను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు పెట్టిన వరను దేవుడు ఆదరించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చారు. మా పిల్లలు గోడ చూసినట్లయితే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు విడిపించినాడు. ఎట్లా విడిపించాడంటే కృప చేత తోడుకొని వచ్చాడు. తోడుకొని వచ్చిన తర్వాత ఆ ఐగుప్తు ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి 13వ వాక్య భాగాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీకు విమోచించిన ఈ ప్రజలు. ఎవరంటామా? వీళ్ళు విమోచించబడిన ప్రజలు. వీళ్ళు విమోచించబడినటువంటి ప్రజలు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. విమోచించబడినటువంటి ప్రజలు దేవుని మహిమపరుస్తారు. ఇంకా నువ్వు విమోచించబడలేదేమో, ప్రభు రక్తం చేత కడగబడలేదేమో, ప్రభు రక్తం చేత కనబడలేదేమో, ఎక్కడైనా ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. అంటే బాప్తిస్మ అనుభవానికి నడిచిన ముందుకి ఇంకా ఎక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండవాదు. దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది, దేవుడు నిన్ను మారు మనసు రక్షణ అనుభవానికి నడిచే కొలది ఎన్నో విషయాలు దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఇక్కడ ప్రజల విషయంలో అంటున్నాడు కదా ప్రభు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు తోడుకొని వచ్చాడు. ఒకటి, ఈ ప్రజల విషయంలో ఆయన అంటున్నాడు కదా,
దేవుని యొక్క ఆ దేవుని చేత విమోచించబడ్డారు వీళ్ళు. రెండవది చూడండి, ఈ ప్రజల యొక్క వీరి ప్రజల్లో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నారు. చూడండి, రెండవదిగా 11వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలలో నీ కృప చేత తోడుకొని పోతుంది. రెండవది, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయాలకు నడిపించింది. ఒకటి విమోచించిన దేవుడు, రెండవది నడిపించిన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధన చేయాలంటే వెనుగోలు పెట్టుకోవాలి. ఒకటి, ప్రభువా నీ రక్తం చేత నన్ను విమోచించినావు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని ఎట్లా తోడుకొని వచ్చావో నన్ను కూడా నీవు విమోచించి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నా జీవితాలను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నన్ను నీవు విమోచించావు. నన్ను నీవు లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి నన్ను తోడుకొని వచ్చావు. దేవుడికి స్తోత్రం కలుగుతుందా. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. విమోచించిన దేవుడు, రెండవది తోడుకొని వచ్చిన దేవుడు. లోకంలో నుంచి మనల్ని చేయి పట్టుకొని బయటకు తీసుకుని వచ్చిన దేవుడు. లోకంలో నుంచి, లోకపు శాపంలో నుంచి దేవుడు మనల్ని విమోచించిన దేవుడు. ఆయన చేయి పట్టుకొని మనల్ని బయటకు తోడుకొని వచ్చిన దేవుడు. అయితే ఈ ప్రజలు ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు దాకా ఐగుప్తు బానిసలుగా ఉన్నారు కదా, వారు వెట్టి చాకరీ చేస్తూ వారు ఎంతో వేదన పడుతూ వారు పెట్టిన మానవ దేవుడు ఆరాధించి వారిని విమోచించిన తర్వాత 1వ వచనం చదవండి. అక్కడి నుంచి ఆరాధించడం ప్రారంభించారంట. విమోచించబడిన ప్రతి ఒక్కరూ ఆరాధన చేస్తారు. దేవుని యొక్క రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కనపరుస్తాడు. ఇప్పుడు ఇంకా నువ్వు దేవుని కనపరచలేకపోతున్నావేమో, దేవుని ఆరాధించడం ప్రారంభించు. ఒకవేళ రక్షణ పొందలేదేమో, రక్షణలోకి రండి. ప్రభువుని హృదయపూర్వకంగా అంగీకరించండి. దేవుని హృదయం ఆరాధించండి. గొప్ప అనుభవాలు అన్ని కూడా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారో 1వ వచనం నుంచుకోండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అపహసించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పారద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ అయ్యను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించదు. చాలా మనం చూసుకుంటూ ఇక 5వ వచనం భాగం దాకా మనం చదువుకుంటున్నట్లయితే ఆయన ఎంత చక్కగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఎట్లా విడిపించాడో చక్కగా వాడు పాట పాడుతున్నారు. చక్కగా వాడు ఆనందంగా కీర్తన పాడుతున్నారు, కీర్తిస్తున్నారు ప్రభువాన్ని. అని అంటున్నారు కదా, మోషేయు ఇశ్రాయేలీయులు అందరూ కూడా అక్కడ కీర్తించడం ప్రారంభించారు. వారి విషయంలో దేవుడు జరిగించిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించడం ప్రారంభిస్తున్నారు. చూడండి, వారు ఏమని ఆరాధిస్తున్నారంటే, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాన్ని రౌతులను ఆయన సముద్రంలో ప్రార్థనసేను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ అయ్యు. ఆయనే, ఆయన నా దేవుడు, ఆయన వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను సన్నుతించెదను. కాబట్టి మనము కూడా ప్రభువుని ఆరాధన చేయాల్సిన వాళ్ళే. మనము కూడా ప్రభువుని కనపరచవలసిన వాళ్ళు. ఎందుకు తెలుసా? మాట చెప్తాను మీకు నేను. ఈ లోకంలో ఇక్కడ నివసించేది మనము కొద్ది సమయం మాత్రమే. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. మనం ఇంకా ఎక్కువ అయితే ఒక 80 సంవత్సరాలు, అందుకంటే మనిషి జీవించలేదు. మరి ఇక ఈ దినాల్లో అయితే చెప్పేది లేదు. నేను అంటే దినాన అట్లా బ్రెయిన్ పట్టాలి అవుతున్నా. 9వ చదువుతున్నాడు పిల్లడు. డెంగ్యూ వ్యాధి వచ్చింది. అమ్మ తెలుసా మీకు? డెంగ్యూ విష జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు భయంకరమైన దినాల్లో మనం నివసిస్తున్నాం. డెంగ్యూ వచ్చి చనిపోయాడు. ఇంకొకడు అడుగుతున్నాడు, 9వ తరగతి చదువుతున్నాడు, చనిపోయాడు. నిన్నే చనిపోయాడు. చెప్పేది లేదు. ఇప్పుడు వయసు కూడా సంబంధం లేదు. మనుషుడి ఆయుష్ కొద్దిగే. కీర్తనకాడు అంటాడు, పెద్దడే అంట, ఇంతే. అంతలో కనబడి అంతలో ఆదరైపోతా ఉన్న మనుషులు. అయితే శాశ్వత కాలం ఉండేటువంటి ఒక నిత్య జీవం ఒకటి ఉన్నది. అక్కడ ప్రభువుని నిత్యము పరిశుద్ధుడు 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 అని మానగా ఆరాధించవలసిన స్థానం అది. ఏం చేస్తాము? అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఆరాధిస్తాం. అక్కడ మనం నిత్యము ఆరాధించాలంటే ఇక్కడ మనం ముందు దేవుణ్ణి కనపరచడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి.
ఇక్కడే మనం మహిమపరచడం నేర్చుకోలేదనుకోండి, మనలో ఒకవేళ పొరపాటు పరలోకానికి వెళ్ళాము, మనకి ఏమైనా వస్తుందా? చూస్తా ఉంటాం అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభువాన్ని వందనాలయ్యా స్తోత్రాలయ్యా ఆరాధన చేస్తారు. అక్కడ ఒకటే పని అంట దేవదూతలకి. ఇక మనలాంటి పరిశుద్ధులందరూ కూడా అక్కడ ప్రకటన 5:10 చూస్తే అర్థమవుతుంది మనకి. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి, ఆయా జనాంగం నుంచి, ఆయా ప్రాంతం వాళ్ళ నుంచి, ఆయా దేశముల వాళ్ళ నుంచి మనుషులందరూ కూడా కొని దేవుని కొరకు ఒక రాజ్యంగాను యాజక సమూహంగా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి దేవుని ఆరాధిస్తారంట. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడు నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ కొద్ది ఇక్కడ జీవించేటువంటి ఈ కొద్ది జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోకపోతే, అమ్మా వినండి ఈ మాట, దేవుని ఆరాధించడం నీకు చేతకాకపోతే, నీకు రాకపోతే నీకు పరలోక రాజ్యంలో దేవుణ్ణి మహిమపరచలేము. ఇక్కడ దేవుణ్ణి మనము మహిమపరిచామనుకోండి, పరలోక రాజ్యంలో నిత్యము దేవుడితో ఉంటాం. కాబట్టి మొదటిగా ఇక్కడ ప్రజలు ఆరాధన చేస్తున్నారు. మొదటిగా రెండవది మోషే కూడా ఆరాధన చేస్తున్నాడు. ఏం ఆరాధన చేస్తున్నాడు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. చూడండి, అక్కడ యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయనే, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు ఆయన. ఇంకా 4-5 వచనాలు మనం చూసుకుంటున్నట్లయితే ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడదోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు సముద్రంలో మునిగిపోయేది, అగాధ జలములు వారిని కమ్మెను, వారు రాజు వలె అడుగంటిపోయేది. ఇక్కడ చూసినట్లయితే మన శత్రువులను ఆయన నాశనం చేసేది. మన శత్రువులను అపవాదిని మన జీవితంలో అపజయాన్ని కలిగించేసేవాడు ఆయన కదా. మన జీవితాల్లో ఎవరికి జయాన్ని ఇస్తున్నాం మనము? దేవునికి మన జీవితాల్లో జయాన్ని మనం కలిగిస్తున్నామా, లేకపోతే అపవాదికి ఇస్తున్నామా? ఆయన ఆశ్రయించిన వారి విషయంలో అంట వారి శత్రువులను ఆయన సముద్రపు అగాధములు వారిని పడవేసే దేవుడు. ఆయన కృపలోనికి వచ్చిన వారందరి విషయంలో చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఆధారపడిన వారి విషయంలో, ఆయన మీద పరిపూర్ణంగా నిలిచి ఉన్న వారి విషయంలో మన శత్రువులను అగాధములో పడవేసిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో సాతానుడు మన విషయంలో సిగ్గుపడేటట్లుగా, సాతానుడు మన కాళ్ళ కింద చెతమతొక్కేటట్లుగా దేవుడు కలుగు చేస్తున్నాడు. కాబట్టి ప్రభువాన్ని కొందనాలయ్యాన్ని ప్రభుని మనందరూ కలిసి ప్రభుని ఆరాధించారు. అలాగే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన కృపయు క్షేమమును కలుగు చేసే దేవుని చూస్తూ వచ్చాము. ఆయన కృప అంటే ఏదో తెలుసుకున్నాము. ఆయన కృప చేత మనల్ని రక్షిస్తూ ఉన్నాడని మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిగా మన జీవితాల్లో ఆయన ఎటువంటి దేవుడో మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏమని ఆరాధన చేస్తారంట చూడండి. ఇప్పుడు 11వ వచనం పోతాం. చూడండి, యెహోవా నేర్పులను నీ వంటి వారెవరు, పరిశుద్ధులను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజనీయుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవరు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయంలోకి నడిపించుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఒకటి వారి విషయాల్లో దేవుడు జరిగించిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువాన్ని వందనాలు అంటున్నారు. మన జీవితాల్లో ఆయన మేలు చేయలేదా? మన జీవితాలు ఎన్ని మేలు చేసుకుంటాడండి? ఆయన ఎన్నో మేలు చేసుకుంటాడు. కంటికి కనబడి చెవులకు వినబడినట్టు గొప్ప కార్యాలు, వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభుని మహిమపరచాలి. రెండవది ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆయన అంటే ఏంటో, నువ్వు ప్రభు నువ్వు గనుడు అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, వేరులో నీ వంటి వారు ఎవరున్నారు, పరిశుద్ధుడు నీవు, పూజనీయుడు నీవు, ఇట్లా ఆరాధన చేయడం ప్రారంభించారు ప్రజలందరూ. మన జీవితాల్లో కూడా ఒకటి ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరగడం ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, కృప కలిగిన దేవుడై ఉన్నాడు. ఇట్లా ఆయన పరిశుద్ధులను గుర్తించడము, ఆయనను కొనియాడటం ఆరాధన. రెండవదిగా ఆరాధనలో భాగంగా మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఆరాధన అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగత జీవితాల్లో ఆయన జరిగించిన ప్రతి మేళను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మహిమపరచటము ఆరాధన.
ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు కదా, ఆయన కృప కలిగిన దేవుడు అని. ఎంత కృప కలిగిన దేవుడు అంటే కృప చేత వారిని తోడుకొలిపోయిన దేవుడు అండి. కృప చేత మనల్ని కూడా అగాధంలో నుంచి బయటకు నడిపించాడు కదా, మనల్ని కూడా కరోనా భయంకరమైన చీకటి దినాల నుంచి మనం విడిపించాడు కదా. ప్రభువానికి వందనాలయ్యని ప్రభువుని ఆరాధన చేయాలి.